హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో ఫ్రీ మాక్ ఎగ్జామ్ ఏదైతే మనం సండే జనవరి 19th జరుపుకున్నామో ఆ ఎగ్జామ్ యొక్క దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడండి. సో ఇప్పుడు మనం 26వ ప్రశ్న చూద్దాం. ఇఫ్ పీ క్యూ అండ్ ఆర్ పాజిటివ్ ఇంటిజర్స్ అండ్ సాటిస్ఫై ఎక్స్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ మైనస్ ఆర్ బై ఆర్, పీ మైనస్ క్యూ ప్లస్ ఆర్ బై క్యూ, క్యూ ప్లస్ ఆర్ మైనస్ పీ బై పీ, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. అయితే ఇక్కడ మనకు యాజ్ పర్ ప్రపోర్షనాలిటీ రూల్ అండి. సో ప్రపోర్షనాలిటీ రూల్ ప్రకారం ఇన్ జనరల్గా చూడండి, సో ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఎఫ్ అయింది అనుకోండి. ఇక్కడ ఈక్వల్ టు కే అంటున్నా. అప్పుడు కే అనేది దేనికి సమానం అవుతుందంటే కే ఈజ్ ఈక్వల్, సో ప్రతి రేషియోలో ఉన్న న్యూమరేటర్స్ని యాడ్ చేయండి, ఏ ప్లస్ సి ప్లస్ ఈ బై, సో ప్రతి రేషియో ఉన్న డినామినేటర్ అండి బి ప్లస్ డి ప్లస్ ఎఫ్ అండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రపోర్షనాలిటీ సిద్ధాంతం అని చెప్తూ ఉంటాం. సో దాని ప్రకారం ఇక్కడ న్యూమరేటర్స్ మొత్తం కూడా యాడ్ చేద్దాం, సో అదేవిధంగా డినామినేటర్స్ మొత్తం కూడా యాడ్ చేద్దాం. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందో ఒక్కసారి చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ పీ ప్లస్ క్యూ మైనస్ ఆర్ ప్లస్, సో అదేవిధంగా పీ మైనస్ క్యూ ప్లస్ ఆర్ ప్లస్ అదేవిధంగా క్యూ ప్లస్ ఆర్ మైనస్ పీ బై ఆర్ ప్లస్ క్యూ ప్లస్ పీ అండి. రైట్, ఒకసారి చూడండి ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుందంటే కట్ చేద్దాం. ప్లస్ పీకి మైనస్ పీ కట్ అవుద్ది, మైనస్ ఆర్కి ప్లస్ ఆర్కి కట్ అవుతుంది, సో మైనస్ క్యూకి ప్లస్ క్యూకి కట్ అవుతుంది. దాన్ని ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ పీ ప్లస్ ఆర్ ప్లస్ క్యూ అండి. సో పీ ప్లస్ ఆర్ ప్లస్ క్యూ బై డినామినేటర్ ఆర్ ప్లస్ క్యూ ప్లస్ పీ అండి. సో ఈ వాల్యూ సేమ్ కాబట్టి కట్ చేయొచ్చు. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఎక్స్ వాల్యూ 1గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో ఆప్షన్ విల్ బి చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? సో ద క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2005 will serve for the year 2011. 17th September 1985 was Tuesday, 28th March 2009 was Saturday, January and October both months are same calendar in leap year. ఈ క్రింది వాన్లో ఏది సత్యం కాదన్నాడు. సో ఒక విషయం విచ్ ఈజ్ నాట్ ట్రూ అంటున్నాడు. సో నాట్ ట్రూ అంటున్నాడు కాబట్టి నిజం కానిదేది అంటే అబద్ధమయ్యేదేది, సత్యం కానిదేదో చెప్పమన్నాడు. సో సింపుల్గా చెప్పాలి అంటే సో ఒక లీప్ ఇయర్లో జనవరి అక్టోబర్ అనేవి సేమ్ క్యాలెండర్ మంత్స్ కాదండి. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఒక నాన్ లీప్ ఇయర్లో మాత్రమే సో జనవరి మంత్ అదేవిధంగా అక్టోబర్ మంత్ సేమ్ క్యాలెండర్ మంత్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వాడు ఏమంటున్నాడు, ఒక లీప్ ఇయర్లో జనవరి అక్టోబర్ మంత్స్ బోత్ మంత్స్ హ్యావ్ సేమ్ క్యాలెండర్ అంట. అంటే ఒక లీప్ సంవత్సరంలో జనవరి అక్టోబర్ నెలలు సమాన క్యాలెండర్ నెలలు అంటున్నాడు. అది తప్పండి. ఒక నాన్ లీప్ ఇయర్లో మాత్రమే జనవరి అక్టోబర్ సేమ్ క్యాలెండర్. అదే మనం ఒక లీప్ ఇయర్ తీసుకున్నాం అనుకోండి, ఆ లీప్ ఇయర్లో జనవరి మంత్ అనేది జూలై మంత్తో సేమ్ క్యాలెండర్ మంత్గా మనం చెప్పుకోవచ్చు. కనుక ఇచ్చిన ఒక ప్రశ్న ప్రకారం ఇచ్చిన 4 ఆప్షన్స్లో సో విచ్ ఈజ్ ఫాల్స్ అన్నాడు, నాట్ ట్రూ అన్నాడు, ఫాల్స్ అంటున్నాడు. కాబట్టి 4th ఆప్షన్ అనేది సరైన సమాధానంగా తీసుకోవాలి. అంటే 4వది సో నాట్ ట్రూ అని మనం ఇక్కడ చెప్పవచ్చు. అంటే సత్యం కాదు, సరి కాదని మాట్లాడాలండి. నెక్స్ట్ వన్, 28వ ప్రశ్న. A man walks in the directions given below, 50 meters to east, then 50 meters to south, and then 120 meters to west, later 25 meters to north, and finally 70 meters to east. Then the distance between the starting point to last point అంటున్నాడండి. రైట్, ఇక్కడ చూడండి. సో మ్యాన్ ఏ విధంగా నడుస్తున్నాడంటే 50 meters to east అంటున్నాడు. అంటే ఇక్కడ సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ బిగినింగ్ పాయింట్ అనుకుందాం అండి. సో 50 meters to east అన్నాడు. సో ఈస్ట్లో వాడు ఒక 50 మీటర్లు వెళ్ళాడు అంట. అక్కడ నుంచి అండ్ దెన్ 50 meters టు సౌత్ అంట. సో సౌత్లో వాడు ఒక 50 meters వెళ్ళాడని మనం తీసుకుందాం. సో అండ్ దెన్ 120 meters టు వెస్ట్ అండి. సో వెస్ట్లో మరలా 120, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 50 అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుందంటే 70 అవుతుందండి. ఇది 70గా మనం తీసుకోవచ్చు. సో అండ్ లేటర్ 25 meters టు నార్త్ అండి. అక్కడ నుంచి ఒక 25 meters మాత్రమే నార్త్లో వెళ్ళాడు. అంటే ఇక్కడ సో టోటల్గా ఓవరాల్గా ఇది ఒక 25 అండి, ఇది ఒక 25, ఎందుకంటే టోటల్గా మనకి ఇక్కడ 50 వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్, అండ్ ఫైనల్లీ 70 meters టు ఈస్ట్ అండి. సో ఈస్ట్లో 70 meters వచ్చాడంట. ఈ విధంగా 70 meters ఈస్ట్లో ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఇదేమో స్టార్టింగ్ పాయింట్గా మనం చెప్పుకున్నాం. స్టార్టింగ్ పాయింట్ అండి, ఓకేనా, స్టార్టింగ్ పాయింట్. మరి ఇప్పుడు ఎండింగ్ పాయింట్ ఏదంటే సో దిస్ విల్ బి ద ఎండింగ్ పాయింట్ అండి. సో ప్రస్తుతం పర్సన్ ఎక్కడ ఉండంటే ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉన్నాడని మనం మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే సో దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ టు లాస్ట్ పాయింట్ అంట. సో స్టార్టింగ్ పాయింట్కి లాస్ట్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 50 అయినప్పుడు ఇది ఆల్రెడీ 25 అయినప్పుడు ఇది 25 ఉంటుంది. సో ఆన్సర్ విల్ బి సో ఫర్ ద గివెన్ క్వశ్చన్ సో బిగినింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 25 మీటర్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 29th.
ఒక వ్యక్తి కింద ఇవ్వబడిన దిశలో నడుస్తున్నాడు. 50 మీటర్లు తూర్పు వైపు, తర్వాత 50 మీటర్లు దక్షిణం వైపు, ఆపై 120 మీటర్లు పడమర వైపు, తర్వాత 25 మీటర్లు ఉత్తరం వైపు, చివరిగా 70 మీటర్లు తూర్పు వైపు. అప్పుడు మొదటి బిందువు నుండి చివరి బిందువు గల దూరం ఎంత అంటే మనం ఆల్రెడీ డయాగ్రామ్ చెప్పాను కనుక 25 మీటర్స్ అనేది సమాధానం అవుతుందండి. నెక్స్ట్ 29. ఏ మీనింగ్ఫుల్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్, క్రింది వాటికి ఒక అర్థవంతమైన అమరిక ఏదన్నాడు? రేషనల్ నెంబర్స్, అకర్ణీయ సంఖ్యలు, ఇంటిజర్స్, పూర్ణాంకాలు, వాస్తవ సంఖ్యలు, న్యాచురల్ నెంబర్. సో టాప్ టు బాటమ్ అయినా బాటమ్ టు టాప్ అయినా చూడాలండి. ఇక్కడ టాప్ తీసుకుంటే రియల్ నెంబర్. సో ఇక్కడ ఆప్షన్ ఏది కూడా 3తో స్టార్ట్ అవ్వలేదు కనుక సో లీస్ట్ నెంబర్స్ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ అండి. సో న్యాచురల్ నెంబర్స్ బిగినింగ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఆల్ ద న్యాచురల్ నెంబర్స్ ఆర్ కమ్ అండర్ ఇంటిజర్స్ అండి. సో న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా ఇంటిజర్స్లో భాగంగా ఉంటాయండి. సో ఇంటిజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది. నెక్స్ట్ ఆల్ ద ఇంటిజర్స్ ఆర్ కమ్ అండర్ రేషనల్ నెంబర్. ఇంటిజర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి, బట్ ఆల్ ద రేషనల్ నెంబర్స్ ఆర్ కమ్ అండర్ రియల్ నెంబర్. సో రియల్ నెంబర్స్లో ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే 4 నెంబర్ తీసుకోవాలి, అవన్నీ కూడా ఇంటిజర్స్లో ఉంటాయి కాబట్టి 2 తీసుకోవాలి. సో అవన్నీ కూడా రేషనల్ నెంబర్స్లో ఉంటాయి, 1 తీసుకోవాలి, చివరికి 3 అండి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆర్డర్ 4 2 1 3 అండి. సో 4 2 1 3 అంటే ఆప్షన్ విల్ బి 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. So all the natural numbers come under integers, all the integers come under rational numbers, all the rational number come under real number. కనుక natural numbers, integers, rational numbers and real numbers గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. A is a male. If A's maternal uncle's only sister's husband's daughter is B, then A is the. ఓకే, ఏ ఒక పురుషుడు అంట, ఏ సో మ్యాటర్నల్ అంకుల్ అంట. అంటే ఇక్కడ ఏకి మ్యాటర్నల్ అంకుల్ ఉండాలంటే డెఫినెట్గా ఏకి ఒక మదర్ ఉండాలండి. సో ఆ మదర్కి ఒక బ్రదర్ ఉంటారు, ఓకేనా. సో బ్రదర్ ఈయన, సో ఆ మదర్కి ఒక బ్రదరే మ్యాటర్నల్ అంకుల్ అవుతారు. సో ఏస్ మ్యాటర్నల్ అంకుల్, సో ఓన్లీ సిస్టర్, ఓన్లీ సిస్టర్ అంటే ఏ యొక్క మదర్ అవుతారు. ఓన్లీ సిస్టర్స్ హస్బెండ్, సో ఓన్లీ సిస్టర్కి హస్బెండ్ ఉన్నారంటే అంటే వాళ్ళ ఫాదరే అవుతారు. హస్బెండ్స్ సో డాటర్, సో డాటర్ అంటే డెఫినెట్గా ఏకి ఏమవుతారంటే బి అవుతారు. ఆల్రెడీ ఏ మేల్ పర్సన్ అని చెప్తూ ఉన్నారు కనుక డాటర్ కాబట్టి బి ఫిమేల్ అవుతారు. దెన్ సో అప్పుడు ఏ అన్నాడు, సో ఏ ఏమవుతారంటే బ్రదర్ ఆఫ్ బి అండి. సో డెఫినెట్గా ఆన్సర్ విల్ బి బ్రదర్ ఆఫ్ బి అండి. బి యొక్క సోదరుడిగా మనం ఇక్కడ సమాధానం ఇవ్వవచ్చు, బ్రదర్ ఆఫ్ బి అండి.